ఇప్పుడు రీసెంట్‌గా ఒక విజయసాయి రెడ్డి గారి కేసు జరుగుతుందండి అది. ఒక మేడం లేడీ ఆఫీసర్, నేను లేడీ ఆఫీసర్‌ని. నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఆవిడేంటంటే ఆ హస్బెండ్ గొడవ పెడుతున్నాడండి. తను అమెరికాలో ఉండగా ఈ అమ్మాయి డెలివరీ అయినట్టు. తండ్రి ఎవరో తెలుసుకోవాలంటున్నాడండి. నేను లేడీ ఆఫీసర్‌ని. నాకేదన్నా అంటే రాజకీయ నాయకులతో టచ్ ఉంటది. దాంట్లో తప్పేంటి అంటారు. ఓహ్! ఈయనేమంటారంటే విజయసాయి రెడ్డి గారు దానికి మూల కారణం అంటున్నారు. అవును. ఆ కేస్ చాలా సెన్సేషనల్‌గా ఇప్పుడు హ్మ్. మనకు ఆంధ్రదేశంలో కాకుండా తెలంగాణలో గూడా వినబడుతుందండి. చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా విస్మయం చెందుతున్నారు. అవునండి. ఏంటి ఇలాంటి సంఘటనలు కూడా మన ఆంధ్ర రాష్ట్రాల్లో, ఇరు రాష్ట్రాల్లో జరుగుతుందా? ఆఫ్‌కోర్స్ గతంలో అనేకమైన ఇలాంటి ఉదంతాలు జరిగాయి. ఇలాగా న నిర్భయంగా బయటికొచ్చి హ్మ్. ఈ పడక గదిలో జరిగిన పొరపాట్లనండి, ఏమననండి, విచ్చలవిడి శృంగారం అనండి, హ్మ్. వాటి మీద ఇట్లా బహిరంగంగా చర్చించటం, వెలుగులో రావటం హ్మ్. చాలా శోచనీయ విషయం. దీని ద్వారా ఏమవుతుందంటే పబ్లిక్ లైఫ్ దిగజారిపోయింది. హ్మ్. ఇవాళ అధికారులనండి, లేకపోతే అనధికారులు ముఖ్యంగా రాజకీయ నాయకులు, వాళ్ళు పనితీరు పట్ల ప్రజలు చాలా క్లోజ్‌గా గమనిస్తుంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు గూడా వాళ్ళ స్క్రూటినీలో ఉంటుంది. మనం అవును. అనుకుంటాం నేను వ్యక్తిగతంగా ఏమి చేసినా, తెర వెనకాల ఏమి చేసినా హ్మ్. ఎవరికీ ఏమి తెలీదు. అది ప్రైవేట్ తెలిసినా లైఫ్. గూడా ప్రైవేట్ లైఫ్ వాళ్ళకేం సంబంధం అని. కానీ ఈ రోజుల్లో పబ్లిక్ లైఫు, ప్రైవేట్ లైఫ్ డిస్టింక్షన్ చాలా దగ్గరైపోయిందండి. ఏది ప్రైవేట్ లైఫు, ఏది పబ్లిక్ లైఫ్ అనేది హ్మ్. చెప్పే స్థితిలో లేం మనం. ఎందుకంటే దీనికి మన ప్రవర్తనే కారణము. ఇవాళ ప్రసార మాధ్యాలనండి, ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. రాజకీయ నాయకులు, అదే విధంగా అధికారులు గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ ఆర్ అండర్ 24/7 స్క్రూటినీ అంటారు. సర్వేలెన్స్ అంటారు. అవునండి. క్షమించాలి ఈ పదం వాడుతున్నాను. హ్మ్. యాక్టివ్ సర్వేలెన్స్‌లో ఉన్నాం మనం. రాజకీయ పబ్లిక్ లైఫ్‌లో ఎవరున్నారు? రాజకీయ నాయకులు అనండి, ఫిల్మ్ స్టార్స్ అనండి, అవును. అధికారులనండి, ఆర్ సోషల్ యాక్టివిస్ట్ అనండి. వాళ్ళందరూ కూడా దే ఆర్ అండర్ 24/7 స్క్రూటినీ. అలాంటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి. హ్మ్. వివాదానికి రహితంగా ఉండాలి. మన పర్సనల్ బిహేవియర్ గూడా అందరికి ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా దిగజారే విధంగా చేయటం హ్మ్. మంచిది కాదు. దీని ద్వారా ఏమవుతుంది పబ్లిక్ వాల్యూస్ దిగజారిపోయాయి. హ్మ్. ప్రజలకి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఒక సాయి రెడ్డి సంఘటనలు చెప్తున్నాను. హ్మ్. ఎలాంటి సంకేతాలు పంపించారు? మీరంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా మరి అది కేవలం ఆరోపణ మరి. ఎంతవరకు హ్మ్. రుజువు కాలేదు. కానీ ఏదైనప్పటికీ ఇలాంటి వివాదాస్పదమైన అంశాల్ని తెర మీదొచ్చిందంటే హ్మ్. దానికి మనమే కారణం. మన ప్రవర్తనే మన కారణం. మనం 24/7 స్క్రూటినీలో ఉన్నాం. ఇది మర్చిపోకూడదు. అవునండి. చాలామంది అధికారులు ఫిల్మ్ స్టార్సే గానివ్వండి, పొలిటీషియన్స్ ఒక స్థాయొచ్చాక నేను ఏది చేసినా చెల్లుతుందంటారు. కాదు. హ్మ్. మీరు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. అనేక కోణాల నుంచి చేస్తున్నారు. కానీ ఈ కోణాన్ని గూడా వెలుగులో వస్తే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద వాళ్ళ ప్రశ్నించే హక్కుంది. హ్మ్. ఏమంటారు? అంతే అంతే కదండి మరి. నేచురల్లీ. ఆ! వాళ్ళు ఒక అందమైన ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఇప్పుడు భయపడి అంటే ప్రజలు ఇంకో రకంగా ఆలోచిస్తారండి. ఒక అందమైన ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఇది చాలా యంగ్ ఎనర్జిటిక్ లేడీ ఆఫీసర్ అనుకోండి ఇది. నిజంగానే ఇప్పుడు అందరూ ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అంటే ఆవిడకి ఇబ్బందిగా ఉంటది. ప్రజలు కూడా అదే రకంగా చూడటానికి అవకాశం ఉంది. ఏ రాజకీయ నడితే ఏం మాట్లాడుతుందో ఏంటో అని. అది ఓవరాల్‌గా దేర్ ఇస్ ఎ డికేడెన్స్ ఇన్ ది వాల్యూస్ అండి. హ్మ్. మనకు ప్రమాణాలు టోటల్‌గా కోల్పోయామండి. ఇవాళ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు గూడా హ్మ్. మాట్లాడేవారు కాదు. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు వ్యక్తిగత జీవితాలు వెలుగులో వస్తుంది. వాళ్ళు చేసే మంచి పనులు అది హ్మ్. వెలుగులో రాట్లేదు. అంటే సమాజం ఎంత గట్టిగా క్లోజ్‌గా స్క్రూటినైజ్ చేస్తుంది. హ్మ్. నిరంతరము పర్యవేక్షిస్తున్నారు మన జీవితాల్ని. అవునండి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. ఎలాంటి అనుమానాలకు తావీయకుండా మనం పని చేయాలి. మన ప్రవర్తన గూడా వ్యక్తిగత ప్రవర్తన గూడా అలాగే ఉండాలి. సో, అవునండి. దట్ ఈస్ వై దే సే సీజర్స్ వైఫ్ షుడ్ బి అబోవ్ బోర్డ్ అంటారు. ఓకే. సో, హ్మ్. పొలిటీషియన్స్, ఫిల్మ్ స్టార్స్, ఇండస్ట్రియలిస్ట్ ఆల్ బిగ్ సోషల్ పర్సనాలిటీస్ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. దే హావ్ టు బి అబోవ్ బోర్డ్. సో, దానికి పర్సనల్‌గా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ కండక్టు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, హ్మ్. ఎలాంటి షోస్‌కు వెళ్తున్నారు, మీరు ఎక్కడెళ్ళినా గూడా మీడియా మిమ్మల్ని వెంబడిస్తుంది. అవునండి. అది తప్పదు. అవును. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఉదంతం నేననుకుంటా ఖచ్చితంగా ఆంధ్రాలో
ఇది చాలా కుదిపించిందండి. ఆడవాళ్ళు అందరూ కూడా, నేను ఇవాళ ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంటే ఆవిడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని కూడా చెప్పారు. మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా, ఇద్దరికి వర్ధిస్తుంది ఇది. మరి ఇది ఏ రకంగా వెళుతుంది, ఎంతవరకు వెళుతుంది వేచి చూడాలి. ఇక్కడ ఇందులో ఉన్న వ్యక్తి ఆయన గత ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నాడు. ఆయన ఒక అడ్వైజర్ గా ఉన్నాడు అనుకుంటాను, ఒక చీఫ్ అడ్వైజర్, నంబర్ 2 ఇన్ ద క్యాబినెట్, ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇన్ఛార్జ్ గా ఉన్నారు, కానీ హీ వాస్ నంబర్ 2 ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ద చీఫ్ మినిస్టర్ విజయసాయి రెడ్డి గారు. అలాంటప్పుడు విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు రావడం చాలా చాలా దురదృష్టకరం. ఏదైనప్పటికీ అది కేవలం ఆరోపణం. ప్రతి every accused person should be given an opportunity అండి. And nobody is guilty till such time he is proved guilty. సో ఇది కేవలం ఆరోపణం. ఈ ఆరోపణలో మధ్యలో ఏమవుతుంది, టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతుంటాయి, సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది, లైక్స్ చాలా పెరుగుతున్నాయి. ఇవన్నీ సహజమైన. ఐ థింక్ వన్ హ్యాస్ టు గో త్రూ ద ప్రాసెస్ అండి. మెయిన్ ఏంటంటే హస్బెండ్ ఏం చేస్తున్నాడు ఏంటంటే, నా వైఫ్ ₹1 కోటి తీసుకుంది విజయసాయి రెడ్డి గారి దగ్గర, 60 లక్షలు నాకే ఇచ్చారు పర్సనల్ గా, 1,60,00,000 క్యాష్ తీసుకున్నాము, ఇలా చెప్పేస్తున్నాడు అండి అతను. నేను అనుకుంటాను ఏమి ఆయన వెనకాల పూర్తి దర్యాప్తు చేస్తే తప్ప ఏది కూడా వాస్తవాలు వెలుగులో రావు. ఎందుచేత ఆయన అలా చేస్తున్నారు, ఏ కారణాల చేత చేస్తున్నారు, దీని వెనకాల ఏమన్నా రహస్యం దాగుందా, ఇంకేమన్నా పెద్ద ఆలోచన ఏమైనా ఉందా, కుటిలమైన ఆలోచన ఉంది, వీ కెనాట్ రూల్ అవుట్. సో పర్సనల్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ డైసీ అంటారు. అది అన్లెస్ and moreover it doesn't stand the scrutiny in the court of law. Ultimately court of law lo vellinappudu evidence should be pakka. Adi. And how are you going to prove evidence in this? Indlo DNA test chestara lekapothe em test chestaru, idi IVF dwara conceive ayindani chepparu, whatever it is. So kabatti I think it's a very very challenge to the kani ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద చెప్పబెట్టండి. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడే కాదు, ఇది ఒకటే ఉదంతం కాదు, అనేక ఉదంతాలు ఉంటాయి. అవన్నీ వెలుగు రావట్లేదు, ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే ఈ అమ్మాయి సాహసం చేసింది కాబట్టి. కానీ విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, అధికారం కోల్పోయినాక ఎందుకు వచ్చారు, దీని మీద ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఏమంటారు? అదే అండి, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భయపడి ఉంటాడు. నా ఉద్దేశం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు భయపడి ఉంటాడు. అధికారం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన ముందుకు వచ్చేయడమో నాకు అనిపిస్తుందండి. ఇంకోటి ఆయన ఏంటంటే, నాకు ఇంత టైం పట్టింది ఎవిడెన్స్ తీసుకోవడానికి, మరి నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా అంటాడు అతను, అందువల్ల లేట్ అయింది అన్న. ఇది ఏదైనా ఒకటి మనం వేచి చూడాలి. ఏ రకంగా ఇది వివాదానికి ఆల్రెడీ వివాదం స్థితికి వెళ్ళింది. అవును, కానీ ఏ రకంగా ఇది ఎండ్ అవుతుంది అది వేచి చూడాలి. అది ఉత్కంఠభరితమైన అంశం అది. అవును, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, అక్కడున్న భూములకి, ప్రేమ సమాజం భూములకి ఏదో నేను హెల్ప్ చేశాను అందుకు నాకు డబ్బులు వచ్చినాయి అలా చెప్పిందటండి. ఏదో ఉంటుందండి, ఏదో సమ్ ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్ ఉండొచ్చు, కారణం అది. దాని మీద మరి ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి, విలువైన మన సమయాన్ని ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తిగత జీవితాల మీద దృష్టి పెడతామా, ప్రయోజకరమైన అంశాల మీద దృష్టి పెడతామా? మన పబ్లిక్ టాక్ ఇలాంటి విషయాలు, పడక గది విషయాల మీద ఎవరికి అవసరం అండి? మనకు మన 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 జీవితాలు ఎలా మెరుగుపరుచుకుంటాం, మన ప్రమాణాలు ఎలా పెంచుకుంటాం, మనకున్న సమస్యల్ని ఏ రకంగా అధిగమించుకుంటామో దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఎవరో పడక గదిలో ఏదే ఆలోచన చేయటం అది అవసరం లేదు. చాలా దురదృష్టకరం అది. అంటే అక్కడ ఒక పొలిటీషియన్ ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నార్మల్ పర్సన్స్ అయితే ఎవరు పట్టించుకోరండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు వాళ్ళు. అవునండి. బట్ మీన్ వైల్ మంచి మసాలా పబ్లిక్ అంతా ఇప్పుడు, అది బాగా ఎంటర్టైన్మెంట్.